కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉపాధి హామీ పథకం, మధ్యాహ్న భోజన పథకం, సమాచార హక్కు చట్టం, ఆధార్ కార్డుల వంటి కీలక కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశం ఆర్థిక సంక్షోభంలో ఉందని, బీజేపీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదని, అవినీతిలో వైసీపీ పూర్తిగా కూరుకుపోయిందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించిన చింతామోహన్ 6 లక్షల మంది ఉద్యోగులకు 12వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న 4 డిఏలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యంగా 3 అంశాలు నేను ముందు ప్రస్తావించడానికి రావడం జరుగుతుంది. మొదటిది, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అభివృద్ధి. రెండవది రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు. మూడవది పిఆర్సి, 6 లక్షల మంది ఉద్యోగస్తుల పే రివిజన్ కమిషన్. నిన్న చంద్రబాబు నాయుడు గారు చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. 1 గంటకు ప్రసంగం మొదలుపెట్టి 2 గంటల వరకు వచ్చిన ఆడవాళ్ళు ఆకలితో ఉన్నా కూడా 1 గంట సేపు బాగా మాట్లాడారు, ఎక్కువగా మాట్లాడారు. అరగంట సేపు మోడీ గారిని పొగిడాడు, చాలా బాగా పొగిడాడు, పోటీ పడి పొగిడారు అందరూ కలిసి. మరి మోడీ గారి పరిపాలన 12 సంవత్సరాలు పూర్తయింది. ఆయన మరి కుప్పం ప్రెస్ క్లబ్కు రావడానికి కారణం ముఖ్యంగా 3 అంశాలు నేను ముందు ప్రస్తావించడానికి రావడం జరుగుతుంది. మొదటిది, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అభివృద్ధి. రెండవది రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు. మూడవది పిఆర్సి, 6 లక్షల మంది ఉద్యోగస్తుల పే రివిజన్ కమిషన్. నిన్న చంద్రబాబు నాయుడు గారు చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. 1 గంటకు ప్రసంగం మొదలుపెట్టి 2 గంటలు